కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27న థియేటర్స్లోకి రాబోతుంది. ఓవర్సీస్లో స్పెషల్ ప్రీమియర్ షోలతో పాటు ఒకరోజు ముందుగానే రిలీజ్ కాబోతుంది. ఏకంగా 22 ఇండియన్ భాషలలో కల్కి 2898 ఏడి మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఓవర్సీస్ మార్కెట్లో ఇండియన్ సినిమాలకి ఈ మధ్యకాలంలో చాలా మంచి ఆదరణ లభిస్తోంది. ఇక డార్లింగ్ ప్రభాస్ సినిమాలు అంటే ఆ హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా భారీ స్థాయిలో ప్రీమియర్ షోల ద్వారా భారీ కలెక్షన్స్ని ఓవర్సీస్లో రాబడుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈజీగా $2 మిలియన్ కలెక్షన్స్ని ప్రభాస్ సినిమాలు అందుకుంటున్నాయి. సినిమాకి అతని మార్కెట్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. సలార్ మూవీ ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా భారీ కలెక్షన్స్ని అందుకుంది. జూన్ 27న రిలీజ్ కాబోయే కల్కి 2898 ఏడి మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సలార్ రికార్డ్ని బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు $2.7 మిలియన్ కలెక్షన్స్ని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇంకా ఈ బుకింగ్ కలెక్షన్ నెంబర్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2 రోజుల్లోనే సలార్ ప్రీమియర్ కలెక్షన్స్ని కల్కి మూవీ బ్రేక్ చేసింది. అంటే హైప్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీకి ఊహించని స్థాయిలో పబ్లిక్ నుంచి చాలా మంచి ఆదరణ లభిస్తూ ఉండడం నిజంగా షాకింగ్ గురిచేసే విషయం అనేది చెప్పుకోవాలి. ప్రభాస్ ఓవర్సీస్ మార్కెట్ స్టామినా ఏంటనేది కల్కి 2898 ఏడి మరోసారి ప్రూవ్ చేసింది. బాలీవుడ్ స్టార్స్ కూడా డార్లింగ్ మార్కెట్ దరిదాపులో కూడా లేరనే చెప్పాలి. కల్కి మూవీ ట్రైలర్స్కి వచ్చిన రెస్పాన్స్, స్టార్ క్యాస్టింగ్, హాలీవుడ్ స్టార్స్ విజువలైజేషన్, ఇండియన్ మైథాలజీ థీమ్ సినిమాకి మెయిన్ అసెట్స్గా ఉన్నాయి. వీటి కారణంగా ఎవరు ఊహించని స్థాయిలో కల్కి 2898 ఏడి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా ఫస్ట్ డే ఆల్మోస్ట్ థియేటర్స్ హౌస్ఫుల్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్తో కల్కి 2898 ఏడి మూవీ మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ని అందుకుంటున్నది ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారింది.